మీకు ఇచ్చే భూమి కూడా గవర్నమెంట్కి కావాల్సిన భూమి కొంత తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అన్నిటికీ ఇస్తారని చెప్పి నేను పిలిపిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు స్పందించి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను చూశాను వెంకయ్యనాయుడు గారు కూడా దాని మీద రైతులకి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చాడు. అంటే ఈరోజు మన సంపద సృష్టించడానికి హైదరాబాద్ మీరు మన కళ్ళ ముందర కనపడొస్తుంది. 25 సంవత్సరాలు 2 లక్షల రూపాయలు అమ్మని ఎకరా ఈరోజు గరికపాటి గారు అక్కడే ఉంటారు, కానీ 100 కోట్ల రూపాయలు ఎకరా అమ్ముతా ఉందంటే అది సంపద సృష్టించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఆలోచించేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఈ సంపద లాస్ట్ మైల్కి రీచ్ కావాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు సాయంత్రం నేను మాట్లాడతాను. నా జీవిత ఆశయం, నా లైఫ్ యాంబిషన్ అనండి, నా మిషన్ అనండి, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రింబగళ్ళు పనిచేసి పేదవాళ్ళ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ విలువల గురించి మాట్లాడాడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వారు చెప్పింది వాస్తవం. స్కూలుకు పోతే గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళం, నీళ్లు మోసుకొచ్చేవాళ్ళం చెట్లకు పోయాలంటే, అదే మరిగా ఆడుకునేవాళ్ళం. గేమ్స్ కంపల్సరీగా ఉండేటివి. హై స్కూల్స్లో మ్యూజిక్ క్లాసెస్ ఉండేటివి, డ్యాన్స్ క్లాసెస్ ఉండేటివి, డ్రాయింగ్ క్లాసెస్ ఉండేటివి. ఈ మధ్య అన్నీ పోయినాయి. అన్నీ పోయి క్రియేటివిటీ పోయింది, ఆలోచనే పోయింది. ఇప్పుడు కడాని ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ తీసుకొని 3+3 ఎంత అంటే సెల్ ఫోన్ చూసే పరిస్థితి, క్యాలిక్యులేటర్ చూసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ విధంగా నష్టం జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకుని నేను అభినందించాను. ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే. పిల్లలు బ్యాగులు మోసే పని లేదు, ఫ్రీగా స్కూల్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. వాళ్లకు నచ్చిన పని నెలకు 4 రోజులు చేస్తే క్రియేటివిటీ పెరుగుతుందని నేను కూడా అభినందించాను. వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా మీరు చెప్పిన ఆలోచన నేను మనసులో పెట్టుకుంటా. విలువల్ని ఏ విధంగా పెంచాలనో స్టూడెంట్ డేస్ నుంచి పెంచాలి, నేను అది పెంచుతాను. కానీ మా గరికపాటి గారికి కొందరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండండి, తిరిగి మీ ప్రవచనాల ద్వారా మళ్ళా విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వారిని కూడా నేను కోరాను. వారు అన్నారు నాతో, నేను ఈ గవర్నమెంట్లో ఇవ్వలేను, నేను ఫ్రీగా తిరుగుతున్నా, నాకు ఇదే ఆనందంగా ఉందంటే, కాదు మీరు ఫ్రీగానే తిరగండి, ఈ స్కూల్స్కి వెళ్ళండి, ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు కోరా. ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా, నేను అడ్వైజర్గా పెడతానని వారు అన్నాను. తప్పకుండా వారు చేయగలిగితే మనందరి బాధ్యత. నేను ఒకటే చెప్తున్నా, వెంకయ్యనాయుడు గారు తపన పడుతున్నారు విలువల గురించి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, 2047కి నేను వేసే ఫౌండేషను ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా సంకల్పం. ఇది జరుగుతుంది. ఈరోజు హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఎవరైనా సంపాదిస్తున్నారంటే భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు, దాంట్లో అనుమానం లేదు. అంటే ఈరోజు మనం తెలివితేటలు లేక కాదు, తెలివితేటలు ఉన్నాయి. ఫస్ట్ టెక్నాలజీ ఒక అడుగు ముందేసాం, దానివల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్లాలంటే వారు చెప్పినట్టు మన వారసత్వం, విలువలతో కూడిన సమాజం, అలాంటి విలువల పతనమైనప్పుడు సంపద చాలా సమస్యలు తీసుకొస్తుంది. అందుకే ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.